నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం. మాతృ పార్టీలను మట్టి కరిపించిన షిండే, అజిత్ పవార్ పార్టీలు. అధికార జేఎంఎం కూటమికే పట్టం కట్టిన జార్ఖండ్ ప్రజలు. మూడోసారి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టే అవకాశం. వయనాడు ఉప ఎన్నికలో ప్రియాంక తిరుగులేని విజయం. రాహుల్ మెజార్టీ దాటి అఖండమైన గెలుపు కైవసం. నలభై 6 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా. బీజేపీ 20, కాంగ్రెస్ 9, టీఎంసీ 6 స్థానాల్లో సత్తా. సుపరిపాలనే మహారాష్ట్రలో విజయాన్ని కట్టబెట్టిందన్న ప్రధాని. జార్ఖండ్లో జేఎంఎం గెలుపుపై హేమంత్కు మోదీ అభినందనలు. హైదరాబాద్కి తాగునీరు, గోదావరి జలాల సరఫరాపై సీఎం సమీక్ష. డిసెంబర్ 1లోగా టెండర్ల కార్యాచరణ రూపొందించాలని ఆదేశం. రైతుల పక్షాన పోరాడినందుకు బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టారన్న కేటీఆర్. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన గ్రామస్తులతో మాజీ మంత్రి ములాఖత్. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన స్థానాలను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న బీజేపీ మిత్రపక్షాలు మరిన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కేవలం నామమాత్రపు పోటీనే ఇచ్చింది. ఎంఎన్ఎస్, ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాడీ వంటి పార్టీలు ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు. మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి, కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు, ఉద్ధవ్ ఠాక్రే వ్యూహాలు ఏవీ మహాయుతి ముందు నిలవలేకపోయాయి. కమలదళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. 288 స్థానాల అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 145 స్థానాలు కాగా ఇప్పటికే 232 చోట్ల విజయం సాధించిన మహాయుతి అభ్యర్థులు మరికొన్ని చోట్ల గెలుపు దిశగా సాగుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమిలో బీజేపీ తర్వాత శివసేన సిందే పార్టీ, తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. గట్టి పోటీ ఇస్తుందని భావించిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ నామమాత్రంగానే ప్రభావం చూపింది. 53 స్థానాల్లో విజయం సాధించిన ఎంవీఏ అభ్యర్థులు మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కోప్రి, పచ్పకడి స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గెలిచారు. నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ విజయం సాధించారు. వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే విజయం సాధించారు. నాందేడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సెంతూకురావు హంబార్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05% పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. ఆ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలుండగా 56 చోట్ల గెలుపొంది అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 స్థానాలకే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజార్టీ మార్క్ 41 కాగా ఏకంగా 56 స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం 34 చోట్ల గెలుపొందగా మిత్రపక్షాలైన కాంగ్రెస్
కాంగ్రెస్ 16 చోట్ల, ఆర్జేడీ 4 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 21 స్థానాలు దక్కించుకోగా మిత్రపక్షాలైన ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్యూ తలో స్థానంలో గెలుపొందాయి. జేఎల్కేఎంకు 1 స్థానం దక్కింది. బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పన సోరెన్ గండేలో 13,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ 14,581 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి 25,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపయి సోరెన్ 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. చందన్ కియారీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమర్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. ఇక్కడ జేఎంఎం అభ్యర్థి ఉమాకాంత్ రజక్ 33,000కు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. జార్ఖండ్లో పోటీ చేసిన 6 స్థానాల్లో 4 గెలిచింది. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 1 స్థానంలోనే నెగ్గింది. 2024 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి పోటీ చేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్ద ఓట్లు సంపాదించలేకపోయింది. అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలనిచ్చింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి పెంచింది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా మిగిలిన 38 స్థానాలకు 2వ విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. అభివృద్ధి, సుపరిపాలన మహారాష్ట్రలో విజయాన్ని కట్టబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కలిసికట్టుగా తాము మరింత ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంపై ప్రధాని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మహాయుతి కూటమికి చారిత్రక విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమి పట్ల ప్రజలు చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. మహారాష్ట్ర పురోగతికి తమ కూటమి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ ప్రజా కేంద్రీకృత పాలన వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కనిపించిందని మరో పోస్ట్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి గెలుపుపై ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీల అమలులో వైఫల్యమే మహారాష్ట్రలో ఆ పార్టీ ఓటమికి కారణమని రాష్ట్ర బీజేపీ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తెలంగాణ పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం పట్ల ఆ పార్టీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కు మహారాష్ట్రలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో విద్వేష ప్రచారం చేశారన్న కిషన్ రెడ్డి, దేశంలో 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమైందన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం, పంచిన డబ్బులు మహారాష్ట్రలో పనిచేయలేదని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు చైతన్యంతో బీజేపీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ
పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది. రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అబద్ధం లేదు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి పోయి చెప్పని అబద్ధం లేదు. హిమాచల్ ముఖ్యమంత్రి పోయి చెప్పని అబద్ధం లేదు. హిమాచల్లో 10 గ్యారెంటీలు, కర్ణాటకలో పాంచన్యాయం వేరు, తెలంగాణలో 6 గ్యారెంటీలను వేరు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పన్నారు, కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా విఫలమవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుంచి కాపాడలేకపోయాయని అన్నారు. ఇకనైనా సీఎంగా ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి పెట్టి ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో విజయం సాధించడంపై రాష్ట్ర బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడ్డాయి. పశ్చిమ బంగాల్లో 6కి 6 టీఎంసీ కైవసం చేసుకోగా కర్ణాటకలో 3కి 3 స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో 6ంటిలో బీజేపీ విజయం సాధించింది. 2 స్థానాలను సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు వశం చేసుకోగా ఒక చోట రాష్ట్రీయ లోక్దళ్ సత్తా చాటింది. రాజస్థాన్లోని 7 స్థానాల్లో 5ంటిలో బీజేపీ విజయ దుందుబి మోగించింది. దౌసాలో కాంగ్రెస్ గెలుపొందగా చోరాసిని బీఏడీవీపీ చేజిక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లోని 6ంటికి 6 స్థానాలు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలోనే పడ్డాయి. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలోనూ టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం. అసోంలోని 5 స్థానాల్లో 3 చోట్ల బీజేపీ జెండా ఎగరవేసింది. ఏజీపీ, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 3ంటిని ఆప్, ఒకదాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. బీహార్లోని 4 శాసనసభ స్థానాల్లో 3 స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది. 1 స్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ అధికార కాంగ్రెసే జయకేతనం ఎగరవేసింది. మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్, మరొకదాన్ని బీజేపీ పంచుకున్నాయి. కేరళలోని పాలక్కాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా చలక్కర వామపక్షం ఎల్డీఎఫ్ ఖాతాలో పడిపోయింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి. మేఘాలయలోని 1 స్థానంలో ఎన్పీపీ అభ్యర్థి సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహదాం సంగ్మా విజయం సాధించారు. సిక్కింలో 2 స్థానాల్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగా 2టిని అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలిచింది. రూపంలోనే కాదు, ప్రజాక్షేత్రంలోనూ నాయనమ్మ ఇందిరాగాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగే ఘనంగా వేశారు. తన సోదరుడు ఖాళీ చేసిన వైనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 4 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2 పిల్లల బాధ్యత చూసుకుంటూనే రాజకీయాల్లో రాణిస్తున్న ప్రియాంక గాంధీ ఎంపీగా తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. 2 దశాబ్దాల క్రితం గాంధీ, నెహ్రూ కుటుంబ వారసురాలిగా దేశ ప్రజలకు సుపరిచితమైన ప్రియాంక గాంధీ ఢిల్లీలో 1972 జనవరి 12న జన్మించారు. అడపాదడపా ఆమె పార్టీ కోసం ప్రచారం చేసేవారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తరపున
ఆమె విస్తృత ప్రచారం చేశారు. 2019లో ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగారు. ఆ సమయంలో ప్రియాంక అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో గట్టిగా డిమాండ్లు వినిపించాయి. సీనియర్ నేతలు కూడా ఒక దశలో ఆమె వైపు మొగ్గినా అందుకు ఆమె నిరాకరించారు. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా ప్రియాంక గాంధీ భుజానకెత్తుకున్నారు. యూపీలో సుడిగాలి పర్యటన చేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆమె ప్రచార శైలి, వాక్చాతుర్యం మెప్పించాయి. 2022 చివర్లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక చురుగ్గా పనిచేశారు. తెర వెనుక ఆమె అన్నీ తానే పార్టీని నడిపించి పార్టీకి విజయాన్ని అందించారు. అప్పటి నుంచి పార్టీలో కీలక ప్రచారకర్తగా ప్రియాంక మారిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సోనియా బదులు రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అక్కడి నుంచి రాహుల్ బరిలోకి దిగారు. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం కోసమే అప్పట్లో ఆమె పోటీకి దూరంగా ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ విమర్శలకు దీటుగా బదిలిస్తూ ప్రచారంలో తనదైన శైలిని ఆమె ప్రదర్శించారు. కాంగ్రెస్ వ్యూహకర్తగా, మాటల మాంత్రికురాలిగా, జనాకర్షక నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ వస్తే మన బంగారం, మంగళసూత్రాలను లాక్కుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆమె గట్టిగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ తర్వాత వైనాడు వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమవగా ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ప్రచారంలో తన మార్కుతో దూసుకెళ్లారు. మహిళా, యువత సమస్యలను ఎత్తిచూపుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన తల్లి ఇందిరాలాగే ప్రియాంక కూడా దృఢ సంకల్పం కలిగిన మహిళ అని ఆమె తండ్రి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మాటలు నిజం చేస్తూ ఆహార్యంలో, ఆచరణలోనూ ప్రియాంక ఎక్కువగా నానమ్మ ఇందిరాలా ఉండటానికే ఇష్టపడతారు. అన్నకు తోడుగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్న ప్రియాంక కాంగ్రెస్ కు మంచి బలంగా మారతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో నిర్వహించే కార్యక్రమాన్ని సభలా కాకుండా రైతు అవగాహన సదస్సులా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అధునాతన సాగు పద్ధతులు, మెళకువలు రైతులకు తెలిపేలా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులు స్టాళ్లలో అందుబాటులో పెట్టాలన్నారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లను ప్రదర్శించాలని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సదస్సును విజయవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 23 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు, కుటుంబ నిర్ధారణ తదితర కారణాలతో రుణమాఫీ జరగలేదన్న ఫిర్యాదులపై అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్కి తాగునీటి అవసరాలకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై నీటిపారుదల శాఖ, జలమండలి అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, హైదరాబాద్ తరలింపునకు ఎంత ఖర్చు అవుతుందనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. వచ్చే నెల 1 నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం లగచర్ల ఘటనపై వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ఉద్దేశమని, సొంత నియోజకవర్గ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతానని సీఎం ప్రశ్నించారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని నేతలకు చెప్పారు. భూసేకరణ పరిహారం పెంపును సైతం పరిశీలిస్తామని తెలిపారు. పేద గిరిజన రైతుల తరఫున పోరాడిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాయకులు జైల్లో ఉన్నారని, అరాచకాలు చేసేవాళ్లు మాత్రం గద్దెనెక్కి కూర్చుంటున్నారని విమర్శించారు. జైల్లో ఉన్న వారి కుటుంబాలు ఎవరూ భయపడవద్దని, వారి వెంట కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ హామీ ఇచ్చారు. కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది.